బాపులపాడు మండల కేంద్రం హనుమాన్ జంక్షన్లో స్వచ్ఛ గ్రామం స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాపులపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తుల మధ్య ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు, ఆకర్షణీయమైన అలంకరణలతో గ్రామమంతా పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకురాలు మూల్పూరి సాయి కళ్యాణి, ఉప సర్పంచ్ దుట్ట శివనారాయణ హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం గ్రామ పంచాయతీ కార్యదర్శి శేషా పూర్ణేశ్వరి పర్యవేక్షణలో సజావుగా సాగింది. ముగ్గుల పోటీలు ముగిసిన అనంతరం ముఖ్య అతిథులు పోటీల్లో పాల్గొన్న ముగ్గులను పరిశీలించి మొదటి, రెండవ, మూడవ స్థానాలను నిర్ణయించి విజేతలకు బహుమతులందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గుర్తుగా పార్టిసిపేషన్ గిఫ్ట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు బాపులపాడు గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛ బాపులపాడుగా అభివృద్ధి చేయడంలో ప్రతి గ్రామస్థుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వచ్ఛ గ్రామం స్వచ్ఛ సంక్రాంతి అనే కాన్సెప్ట్ని 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నిర్వహించమని చెప్పి మాకు మా పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు 2వ తారీఖు నుంచి స్వచ్ఛ గ్రామం అనే కాన్సెప్ట్ మీద ఇప్పటివరకు పనిచేసాం. మేము ఇవన్నీ చేస్తున్నాం, కానీ ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం అందట్లేదు. నేను ముందుగా మీకు అందరికీ గిఫ్ట్లు ఇస్తారని చెప్పేసి మీరు కూర్చున్నప్పటికీ కూడా మీరందరూ లేడీసే కాబట్టి ముందు గ్రామం స్వచ్ఛంగా ఉండాలి అని అంటే మన ఇల్లు స్వచ్ఛంగా ఉండాలి. ఇల్లు స్వచ్ఛంగానే ఉంచుకుంటున్నారు అందరూ, కాకపోతే గ్రామాన్నే ఎంత గ్రామంగా చేస్తున్నారు. ఎన్ని రకాలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు అనేది రావట్లేదు. మా సిబ్బంది ఉదయాన్నే 6 గంటల నుంచి పనిచేస్తున్నారు. 6 గంటలకి చక్కగా మా వాళ్ళు వస్తారు, బయట పెట్టిన మీ డస్ట్బిన్స్ అన్నీ వేసుకెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత మీరు లేచి చక్కగా ఇళ్ళన్నీ క్లీన్ చేసేసుకొని మీ ఇంట్లో చెత్త లేకుండా రోడ్డు మీద పోసేస్తున్నారు, రోడ్డు మీద కూర్చేస్తున్నారు అంతే. అలాగే ప్రతి షాపు వాళ్ళు కూడా ప్రతి షాపుకి వెళ్ళి డోర్ టు డోర్ చెప్పొచ్చాను నేను, చెత్త వేయకండి, డస్ట్బిన్లో వేసి పెట్టుకుంటే మా సిబ్బంది వస్తారు, ఇవ్వండి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచండి అని. ఈ రోజున మా డిపో మేడం గారు మీ విలేజ్ని స్వచ్ఛంగా చేశాను అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ అడిగారు నన్ను. ఈరోజు ఇచ్చి వెళ్ళాలి నేను. మీ గ్రామం స్వచ్ఛంగా ఉందా, ఉంటే మాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి అన్నారు. దీని మీద IVR కాల్స్ కూడా వస్తున్నాయి. మీకు చెత్త దాని మీద కూడా IVR కాల్స్ వస్తున్నాయి. ఏమని, మీ దగ్గర నుంచి చెత్త సేకరిస్తున్నారా, ఇన్ని రోజులకు ఒకసారి, మీతో మర్యాదగా ఉంటున్నారా, ఇటువంటి కాల్స్ వస్తున్నాయమ్మా మీకు. మీలో ఎవరికైనా వచ్చినాయా కాల్స్? ఎత్తబడిన వస్తుందా లేదా అనే కాల్స్ వస్తున్నాయి కదా. కనీసం ఒకసారైనా వచ్చి ఉండాలి మీకు, ఇంకా రాలేదా? అటువంటి కాల్స్ వస్తున్నాయి. అలానే మీ గ్రామం స్వచ్ఛంగా ఉందా అని చెప్పేసి IVR కాల్స్ వస్తాయి. ఇక్కడి నుంచి మీకు పండగ వెళ్ళేంత వరకు వస్తాయి. ఈ స్వచ్ఛ గ్రామాన్ని ఎందుకు ఇంత ఇదిగా నిన్న మా డిపో మేడం గారు చెప్తున్నారు, రోడ్లన్నీ కడగండి అని. ఆవిడ చెప్పింది కరెక్టే, ఆవిడ చెప్పింది మంచి విషయమే. కానీ రోడ్లు కడగటానికి మనం ఎంత శుభ్రం చేసినా, ఈరోజు చూడండి మనం ఎంత శుభ్రం చేసాం, ఒక్క రోడ్ని శుభ్రం చేసాం, కనీసం మనం ఉంచగలిగామా శుభ్రంగా? మీరు వేళ ముగ్గులేశారు కాబట్టి నీట్గా ఎవరు రాకుండా ఉన్నారు. మన స్వచ్ఛ గ్రామంగా చేయటం కారణం ఏంటంటే, మన ఊరు ఈ పండగకి సంక్రాంతి అనేది పెద్ద పండుగ కాబట్టి గ్రామాల నుంచి కానీ, వేరే ఊళ్ళ నుంచి కానీ, లేదంటే హైదరాబాద్ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, ఇలాగా ఈ గ్రామస్తులు ఎవరన్నా వేరే ఊళ్ళల్లో ఉంటే వాళ్ళు మన గ్రామం వచ్చినప్పుడు మన గ్రామాన్ని చూసి ముచ్చటపడి ఒక పిక్ తీసుకోవాలట. అలాగే మన గ్రామాన్ని మేము చేయగలిగామా, అలా పిక్ తీసుకునే అవకాశం ఉందా, అదే మీరు చెప్పాలి. మరి మేమైతే చేసామని చెప్పేసి అనుకుంటున్నాం. మా సిబ్బంది కానీ బయట సిబ్బందిని కానీ తీసుకొచ్చి డ్రైన్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాము. ఈ ఊరు కూడా పెద్దది, ఒక్కసారితో అయిపోయేది ఏమీ కనిపించలేదు మాకు. మేమైతే సాధ్యమైనంత వరకు
పూర్తి చేయటానికే చూసాం, కానీ ఇంకా అక్కడక్కడ ఉంది, చేయాల్సిన పని అయితే ఉంది. స్వచ్ఛ గ్రామంగా మనం 100% చేయాలి అని అంటే ప్రజల సహకారం కూడా ఉండాలి, ఉంటేనే అవుతుంది. అంతే తప్ప ఒక పంచాయతీ ఈవో వచ్చి, ఒక శానిటేషన్ స్టాఫ్ వచ్చి, అలాగే మా సిబ్బంది వచ్చి తడి చెత్త వేయకండి, పొడి చెత్త వేయకండి అని చెప్పినందు మాత్రాన రాదు. మనకి ఇంకా స్వచ్ఛరథం కూడా వస్తుంది మీ ఇంట్లో పొడి చెత్తను తీసుకువెళ్ళటానికి. అది మాకు కొంత ఇంచుమించు 90% ఈ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ బయట వేయటం అనేది 90% తగ్గింది. ఎందుకంటే దానికి తగ్గ ఐటమ్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇంట్లో పప్పులు, ఉప్పులు, సరుకులు ఇస్తున్నారు. ఇదివరకైతే ఉల్లిపాయలు ఇచ్చేవాడు. ఉల్లిపాయలు ఎన్నని తీసుకుంటాం మనం? ఇప్పుడు అలా కాకుండా ఈ పండగ సందర్భంగా నువ్వులు, బెల్లం, అందులో వేసుకునే ముగ్గులు, బియ్యపిండి ఇవన్నీ కూడా రేపటి నుంచి పెడుతున్నాడు అతను. కనీసం చెత్తను బయట వేయకుండా పొడి చెత్తను మాత్రం స్వచ్ఛరథానికి ఇమ్మని కోరుతున్నాము. తడి చెత్త మాత్రం మా రిక్షా వాళ్ళకి ఇచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలంకరించిన మూలపూరి కళ్యాణి గారికి, ఈవో మేడం గారికి నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు చూస్తుంటే ముందే పండగ వచ్చినట్టుగా ఉంది మన గ్రామంలో. పొద్దున్న వర్కర్స్ అందరూ రోడ్లు తుడుతుంటే చాలామంది ఫోన్లు చేసి ఏంటి విశేషం గ్రామంలో, ఇలాగే నెలకొకసారైనా చేయండి అని మమ్మల్ని అడిగారు. మేము కూడా అదేవిధంగా చూస్తాము. రోజువారీ రోడ్లు కడగలేము, కానీ పంచాయతీ నుండి ఏదో నెలకు ఒక రోజైనా సరే అది కడిగితే శుభ్రంగా ఉంటాయని నా అభిప్రాయం. ఈ పండగ చాలా పెద్ద పండగ, అందరికీ పండగ, పిల్లలకి పండగ, పెద్దలకి పండగ, లేడీస్కి, జెంట్స్కి అన్నీ వేరే వేరే పండగ. పిల్లలు గాలిపటాలు ఎగరేసుకునే హడావిడిలో ఉంటారు, మహిళలందరూ పప్పుల నుండే హడావిడిలో ఉంటారు, జెంట్స్ అందరూ కోడి పందాలు, కూరలు తినే హడావిడిలో ఉంటారండి. ఏ పండగకి ఇన్ని రోజులు రాదు, 3 రోజులు. ఏ పండగకైనా ఏదో ఒక రోజున పులిహార, దద్దోజనం అవి చేసుకుంటాం. ఈ పండగకి ఇంట్లో కూడా మూడు రోజులు 3 వెరైటీలు చేసుకుంటాం. అందుకనే అందరికీ ఇష్టమైన పండగ. మన గ్రామం కూడా స్వచ్ఛంగా ఉంచాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన బాపులపాడు పంచాయతీలో మరి నిజంగా ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ రోడ్డు చూస్తుంటే పండగ వాతావరణం అంతా మన జంక్షన్లో ఈరోజు ఇక్కడే కనపడుతుంది బాపులపాడు. మరి మేడం చెప్పారు, ఇగో మేడం, మరి నిజంగా స్వచ్ఛ ఆంధ్ర అంటే మరి నిజంగా ఒక మీకు చెప్పాలంటే చల్లపల్లి, మీరు విన్నారో లేదో, చల్లపల్లి స్వచ్ఛ చల్లపల్లి అనే కాన్సెప్ట్తో మరి డాక్టర్ గారు ఫ్యామిలీ, ఒక డాక్టర్ గారు వాళ్ళు మొత్తం ఆ గ్రామాన్ని మరి చెట్లు దగ్గర నుండి నాటి మరి ప్రతి వారం డాక్టర్స్ అందరూ మనం కూడా అందరం అలా మన పంచాయతీ వాళ్ళే చేయాలని కాకుండా మనం కూడా నిజంగా స్వచ్ఛ బాపులపాడు అనే కాన్సెప్ట్తో మనందరం కూడా శుభ్రం చేసుకుని చాలా చెత్తని వేయకుండా ప్లస్ శుభ్రంగా ఉంచుకుని చెట్లు నాటి అన్నీ చేస్తే నిజంగా మన ఒక మోడల్ విలేజ్గా మరి మన జిల్లాలో నిలిచేలాగా చేసుకోవచ్చు అందరం కలిస్తే. ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి బాపులపాడు అనేది చాలా నంబర్ 1గా నిలబడుతుంది. మరి ఈరోజు అందరూ చెప్తున్నారు, ఆయన ఇప్పుడే మన ఉప సర్పంచ్ గారు ఈ ఒక్కరోజు చేస్తేనే అందరూ ఫోన్లు చేసి మరీ శుభ్రం చేస్తున్నారు, ప్రతి నెల ఇలా చేయాలి అని. మరి ఈవో మేడం గారు ఇందాక కూడా చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో చెత్తని మనం ఇల్లు శుభ్రం చేసుకుని నిజంగా అందరం అలాగే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా చెత్తని ఒక దగ్గర ఉంచి చెత్త బండి వచ్చినప్పుడు లేకపోతే వేరే ఎక్కడన్నా ఒక చోట చెత్త పడేసే దగ్గర పడేయటం అనేది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరికీ మన నిజంగా సంక్రాంతి అనేది మనందరికీ చాలా మంచి పెద్ద పండగ.
మరి ఎప్పుడు కూడా పల్లెటూరులో వెనకటి నుండి చూస్తూ ఉన్నాం. పండగ వచ్చే సంక్రాంతి వచ్చేసరికి ఇంటికి ధాన్యం రావటం, చుట్టాలు పిండి వంటలు చేయడం, అలా ఎన్నో రకాలుగా గంగిరెడ్లు అసలు ఇంకా అప్పుడు ఇక్కడ మనకి రావట్లేదు. ఈ నెలంతా బుర్రకథ చెప్పేవాళ్ళు, గంగిరెద్దులు ఎంతోమంది వస్తూ ఉంటారు. అవన్నీ కూడా తగ్గినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ సాంప్రదాయాలు, ఆ సంస్కృతి అన్నీ మళ్ళీ కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ మనం కాపాడుకుందాం, మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని. ఈరోజు మరి ముగ్గులు వేసిన అందరూ చాలా బాగా వేశారు. అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేస్తాం. చాలా బాగా వేశారు. అందరికీ కూడా ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. మా వీధనే ఒప్పుకుంటాను నేను. చాలా బాగా వేశారు అందరూ కూడా. అందరికీ కూడా శుభాభినందనలు. ప్రైజ్ అనౌన్స్ చేయవలసిందిగా ముల్కూరు కళ్యాణి గారిని కోరుతున్నాము. ప్రైజ్ హేమలత. శ్వేత. అభినయ. అభినయ. టీ మౌనిక. అభినయకి ఇచ్చావమ్మా. మీరందరూ హ్యాపీగా వచ్చి చక్కగా వేశారు. రెండు ఇచ్చాయి. ఒకటేనా? ఓకే పర్లేదు ఉండండి. రాజీ. జ్యోత్స్న. సంధ్య. కావ్యశ్రీ. యాజ్ఞవి. నాకు 2 బాక్సెస్ ఇస్తావా? రమణ. ఏమ్మా అందరూ సునీత అండి. అంటే సునీత. హ్యాపీ సంక్రాంతి మేడం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. ఓకే మేడం, మాకు పనులు వెళ్ళిపోతున్నాం.